హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చి సార్ మేడం మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి పాండ్రాజ్. ఆయన తమిళ్లో పెద్ద డైరెక్టర్ అండి. ఈ మూవీ ఎప్పుడో తమిళ్లో అయితే రిలీజ్ అయింది. అప్పుడే చూడడం అయితే జరిగింది. జూలై 25th అయితే ఈ మూవీ తమిళ్లో అయితే రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల ఆగస్టు 1 అంటే ఈ రోజున తెలుగులో అయితే రిలీజ్ అయింది. నేనైతే అప్పుడే చూశాను. అప్పుడే రివ్యూ ఇద్దాం అనుకున్నాం, కానీ కొంచెం తర్వాత తెలుగులో వచ్చాక రివ్యూ ఇద్దామని ఆగాను. ఇప్పుడు ఈ రివ్యూ ఇచ్చే టైం వచ్చింది. ఈ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది గాయస్. ఎందుకంటే ఈ మూవీ ప్లాట్ వచ్చేసి చాలా అంటే చాలా నైస్గా ఉంటుంది. చెప్పేస్తే స్పాయిలర్ అయిపోద్ది, అందుకని చెప్తులేదు. మనీ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్ వచ్చేసి విజయ్ సేతుపతి యాక్టింగ్ అండ్ నిత్యమైన యాక్టింగ్ ఇలా అయితే ఇలా తీసేదని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చుట్టూ తిరుగుద్ది కథ అంతా. అందుకని వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేశారు కాబట్టి మూవీకి మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మధ్యన వచ్చే సినిమాలలో ఇది కూడా బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. ఈ మధ్యన వస్తున్నాయి పోతున్నాయి కానీ ఏ మూవీ నచ్చుతలేదు. కానీ ఈ మూవీ బాగుంది. కింగ్డమ్ కంటే ఇదే బాగుందని చెప్పొచ్చు. సార్ మేడం మూవీ. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. థియేటర్ వాచబుల్ ఫిలిం అండి. ఈ మూవీ అందరినీ సాటిస్ఫై చేద్ది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5/5. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి. ఓకే, బాయ్.